శాశ్వతుడైనటువంటి దేవుడు, శాశ్వతుడైనటువంటి దేవుడు నీకు నివాస స్థలము. ఆయనే నీకు నివాస స్థలం, ఆయనే నీ ఆదరణ, ఆయనే నీకు స్వస్థత, ఆయనే నీకు సంపూర్ణమైనటువంటి విడుదల, ఆయనలోనే నీకు క్షేమం, ఆయన ద్వారానే నీకు ఆశీర్వాదం, ఆయన ద్వారానే ప్రవచన నెరవేర్పు, ఆయన ద్వారానే నీ జీవితంలో వాగ్దానాలు స్థిరపరచబడతాయి. హెస్కేలు 37:26. ఆయన తన సమాధానార్థమైనటువంటి నిబంధన చేత మనలను స్థిరపరచగలిగినటువంటి దేవుడు. ఈరోజు మనం ఏమైపోతున్నామంటే దేవునికి అవకాశం ఇవ్వడంలే, దేవుని జీవానికి ఆటంకంగా మనం నిలబడుతున్నాం మనకున్నటువంటి అవిశ్వాసపు ఆలోచనల చేత. దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఎందుకంటే ఆయన మాట తప్పనిటువంటి దేవుడు. యెషయా 14:24-27 అంటాడు, నా ఆలోచనలు నేను రద్దుపరచాలను, నా తలంపులను నేను మార్చును, నా ఉద్దేశాలను నేను స్థిరపరిచే వరకు నా ప్రజలను విడనాడునని మాట్లాడుతున్నాడు దేవుడు. తను ఎప్పుడు కూడా మాట వెనక్కి తీసుకునేవాడు కాదంట. ఆయన ఎప్పుడు తన వాగ్దానాలను వెనక్కి తీసుకోడంట. ఆయన తన 2 తిమోతి 2:13 ప్రకారంగా ఆయన స్వభావమునకు విరోధంగా ఏది చేయడంట. ఆయన అంత మంచి స్వభావం అయింది. నువ్వు అనుకోవచ్చు ఆయన మార్చేశాడేమో, మర్చిపోడేమో దేవుడు. ఆయన మరవడలేదు నిన్ను, నువ్వు ఆయన హృదయంలో ఉన్నావు. యెషయా గ్రంథంలో అంటాడు కదా, ఒక స్త్రీ తన కనినటువంటి పిల్లలను మరచునా వారైనా మరచురేమో కానీ నేను నిన్ను మరువనని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను మర్చిపోడు, నీ పాపాలని మర్చిపోతాడు. యెషయా 43:25 నీ పాపాలను ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకొని తుడిచివేసి ఉన్నానంటాడు. కీర్తనకారుల్లో కూడా 42 అంటాడు, ఏమంటాడు, ఎప్పటికీ నీ అతిక్రమములను నేను జ్ఞాపకం చేసుకుని వాటిని నేను తుడిచివేసి ఉన్నానంటాడు. నీ అతిక్రమాన్ని జ్ఞాపకం చేసుకునేవాడు కాదు, నువ్వే జ్ఞాపకం చేసుకుంటావు. నేను పాపిని, నేను దోషిని, నేను బలహీనుడను, బలహీనురాల్ని, నేను ఇలా అవడానికి కారణం అదే అని చెప్పి అక్కడ తాగిపోతావు. నువ్వు జరిగింది నీ జీవితంలో జరిగాయి, పరాభావాలు కలిగాయి, సంకటాలు కలిగాయి, వ్యతిరేకతలు వచ్చాయి. నువ్వు ఆ తప్పటడుగు లేయడం వల్ల ఈరోజు నీకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా తారుమారుగానే ఉన్నాయి. ఇప్పుడు నీ చెయ్యి దాటాయి, కానీ వాటి దగ్గర నువ్వు ఆగొద్దు, వాటి గురించి ఆలోచించొద్దు. దేవుని వైపు నువ్వు చూడు. ఆయన శాశ్వతుడైనటువంటి దేవుడో, శాశ్వతమైనటువంటి నివాస స్థలములో ఉండే దేవుడు. ఆమె చెప్పాలి.